హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. నేను ఇవాళ తాతమ్మల కాలం నాటి ఆనపకాయ తీకూర అనమాట. ఇది యంగ్స్టర్స్ కూడా చేసుకోవచ్చు. ఇది వైట్ రైస్కిను అండ్ చపాతీకి సూపర్ కాంబినేషన్ అనమాట. ఇది ఇప్పుడు ఏంటంటే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఒక 10 మినిట్స్లో కర్రీ అయితే చేసేసుకోవచ్చు అనమాట టేస్టీగా. ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఈ చిన్న ముక్కనైతే తీసుకుంటున్నాను. ఇది ఒక ముగ్గురికైతే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ ముక్క. సో దీన్ని నీట్గా పీల్ చేసుకొని ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. సొరకాయ ముక్కల్ని ఈ విధంగా అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ నేను లేతది కాబట్టి విత్ గింజలతోనే కట్ చేసుకున్నాను. ఒకవేళ కనుక మీరు ముదురుకాయ వాడితే కనుక అది ఈ కూరకి పనిచేయదు. ఇన్ కేస్ మీరు వాడితే కనుక ఈ మధ్యలో ఉంటుంది కదా ఈ కండ అన్నది, గింజల కండ తీసేసి మీరు కట్ చేసుకోండి అనమాట. లేతకాయ అయితేనే ఈ కర్రీకి చాలా బాగుంటుంది. నేను అది ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా ఈ విధంగా పీసెస్ కట్ చేసుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసుకుని అందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఎలాంటి పోపు దినుసులు యూజ్ చేయకూడదు అనమాట. ఓన్లీ జీలకర్ర ఒకటే వేసుకోవాలి. స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంటే పెద్ద స్పూన్ అయితే ఒక పావు స్పూన్. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ ఆనియన్ పీసెస్ అన్నిటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ ఆనియన్ అన్నది చక్కగా మగ్గిపోవాలన్నమాట. ఇలా ఆనియన్ వేగుతూ ఉండగా పచ్చిమిరపకాయలు అనమాట, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. ఇందులో మనము ఎర్రకారం అన్నది యూస్ చేయమన్నమాట. నేను ఈ క్వాంటిటీకి అయితే ఒక 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి కారం ఉండదు కాబట్టి 7 పచ్చిమిరపకాయలు తీసుకుని అలా మధ్యలోకి కట్ చేసుకుని వేసేసుకున్నాను. మీరు కారాన్ని స్పైసీని బట్టి మీరు పచ్చిమిర్చి అన్నది యాడ్ చేసుకోండి. ఈ రెండు కూడా కొంచెం ఫ్రై అయిపోవాలి. ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చేసుకొని వీటన్నిటిని కూడా నీట్గా కలిపేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకోవాలన్నమాట, లేకపోతే మాడిపోతుంది. అది నీట్గా మగ్గాలి అంటే కనుక లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీకి సరిపడా సాల్ట్, నేనైతే ఈ క్వాంటిటీకి 1 స్పూన్నర సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ ఉప్పు ఈ ముక్కలన్నిటిలో ఆనియన్లో కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆనియన్ మగ్గే లోపల మనము ఒక 4 వెల్లుల్లిపాయలు, ఈ క్వాంటిటీకి నేను ఒక 4 వెల్లుల్లి రేకలు తీసుకున్నాను అనమాట. ఇవి ఇందులో వేసుకొని కచ్చా పచ్చాగా కొట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే కొట్టేసుకోవాలన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో ఈ క్వాంటిటీకి 1 స్పూన్నర బియ్యం పిండి. కర్రీ చిక్కగా రావాలి, గుజ్జు గుజ్జుగా ఉండాలి అంటే కనుక ఇలా చేయాలన్నమాట. అందులో ఒక 1/2 కప్పు మిల్క్. నేను మొత్తం కూడా చిక్కడి పాలే పోస్తున్నాను, వాటర్ అన్నది యాడ్ చేయట్లేదు ఇందులో. ఈ పిండి అంతా కూడా ఇందులో కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట. ఉండన్నది లేకుండా చక్కగా కలిపేసుకుని ఈ విధంగా అయితే కలిపేసుకోవాలన్నమాట. పక్కన పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసుకుని ఒకసారి కలిపేసుకుందాం. చూడండి ఈ విధంగా చక్కగా మగ్గిపోయింది. సొరకాయ, ఆనియన్, మిర్చి అన్నీ కూడా చక్కగా మగ్గిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఇందాక కచ్చాపచ్చగా కొట్టుకున్న ఈ వెల్లుల్లిపాయ ఉంది కదా, ఈ వెల్లుల్లిపాయను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. వెల్లుల్లిపాయ కొంచెం వేగి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు మూత పెట్టేసుకుందాం. వెల్లుల్లిపాయ కూడా చక్కగా ఫ్రై అయిపోయిందనమాట. చూడండి సొరకాయ ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. కాంటే ఒక ముక్క తీసుకుంటాం. చూడండి చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న పాలు బియ్య పిండి ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసేసుకోవాలి.
ఒకసారి కదిపేసుకుందాం మొత్తం కూడా. మూత పెట్టేసుకొని ఒక్క 5 మినిట్స్ ఉడకనిద్దాము. ఒకసారి మూత తీసుకొని ఇప్పుడు ఫైనల్గా మనం కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి నీట్గా మొత్తం అంతా కూడా కొత్తిమీర అంతా కూడా కర్రీలో మిక్స్ అయ్యేలా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను. తాతమ్మల కాలం నాటి ఆనపకాయ తీకూర అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది చపాతీకి రైస్కి మంచి కాంబినేషన్ అనమాట. మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.